ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు వరద సతీష్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 25న మేడ్చల్ జిల్లా మునిరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం జరగనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి దండం ఆనందన్న ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు. రాబోయే ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వరద సతీష్ పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి జిల్లా కమిటీ పక్షాన తెలంగాణ జాగృతి కొత్తగా ఏర్పాటు కాబడినటువంటి పార్టీ ఆవిష్కరణ పోస్టర్ను ఈరోజు మండల కేంద్రం రాష్ట్రం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి దండం ఆనంద గారు ఈ కార్యక్రమం రావడం జరిగింది. తెలంగాణ జాగృతి 2006లో కవితక్క స్థాపించి తెలంగాణ ఏర్పడే వరకు కవితక్క ఏ విధంగా కృషి చేశారో, తెలంగాణలో ఏ విధంగా భాగస్వాములు అయ్యారో అదేవిధంగా ఇప్పుడు కూడా కొత్తగా పార్టీ పెట్టి సామాజిక తెలంగాణ అనే ధ్యేయంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఉండాలి, మహిళలకు ఉండాలనే ఉద్దేశం కొద్దీ కవితక్క గారు ఈ మన యొక్క లోకల్ పార్టీ మన రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెల 25 తారీఖు నాడు మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్ అద్వయ కన్వెన్షన్లో ఈరోజు 25 తారీఖు నాడు ఏప్రిల్ 25 నాడు అక్క పార్టీ జెండా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాలోని ప్రజలందరూ మన లోకల్ పార్టీ కాబట్టి, రాష్ట్ర పార్టీ కాబట్టి, అన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి మనకు రాష్ట్ర పార్టీ లేవు కాబట్టి కొత్తగా అక్క పెట్టబోయే పార్టీకి ఈ జిల్లాలోని అందరూ యువతీ యువకులు పెద్దలందరూ అక్కను ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ 25న రావడం ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై జాగృతి. 25న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మెడ్చల్లో మునిరాబాద్ ఆద్య కన్వెన్షన్లో జరిగేటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గారు ప్రవేశపెట్టినటువంటి పార్టీని డిక్లేర్ చేయడం జరుగుతుంది. విధి విధానాలు అదేవిధంగా సామాజిక తెలంగాణ దృక్పథం జరిగేటువంటి తెలంగాణ జాగృతి ఎజెండా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మన లక్షలాదిగా జనాలు తరలి రావాలని కోరుకుంటూ అదేవిధంగా ఆ రోజు మన అమరవీరుల స్తూపం దగ్గరికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి 8 గంటలకు అక్కడ చేరుకొని 8 గంటల తర్వాత 9 గంటలు 9:45 వరకు సభను ఉద్దేశించి మాట్లాడడము, విధి విధానాలు ప్రకటించడము, అదేవిధంగా 10 గంటలకు జెండా ఆవిష్కరణ జరుగుతుంది. జెండా ఆవిష్కరణ చేసి పేరు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీగా బయలుదేరి మన అంబేద్కర్ గారికి పూలదండ వేసి అక్కడి నుంచి పూలే గారికి పూలదండ వేసి అక్కడ మన పార్టీ ఆఫీస్కు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, మన బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు ఏదైతే జాతీయ పార్టీలుగా వెళ్ళిపోయింది కాబట్టి తెలంగాణలో ఒక తెలంగాణ జాగృతి ఈ తెలంగాణ వాదాన్ని వినిపించాలి అనే ఉద్దేశంతో మన గురించి మనకు మాట్లాడేటువంటి పార్టీలు లేవు, ఇది జాతీయ పార్టీలు కాబట్టి ప్రజల ఆకాంక్ష మేరకు అదేవిధంగా 33 జిల్లాల్లో 18 జిల్లాలు తిరిగి ప్రజల రెస్పాన్స్, ప్రజల విధానాలు ఇట్లా అర్థం చేసుకొని పార్టీ అత్యవసర పరిస్థితుల్లో పార్టీ ప్రకటించాలి తప్పని పరిస్థితి కాబట్టి అట్లే ఉద్యమకారులు ఆదరణ కోల్పోయి నిరాంకుశ పాలనలో ఈ జరిగినటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, అదే కాంగ్రెస్ పాలన ఇప్పుడు 2.5 సంవత్సరాలు జరుగుతుంది. అదే జరుగుతుంది కాబట్టి తెచ్చుకున్న తెలంగాణ నిధులు నియామకాలు అనే విషయంలో పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ సామాజిక తెలంగాణ రాలేదు. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. సామాజిక తెలంగాణ దిశగా ఈ జాగృతి ప్రశ్నిస్తూ పోరాడు పరిష్కరించనే విధానంగా